జయంతి సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి ఉత్సవాలలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు ముందుగా నా స్టూడెంట్స్ అయినటువంటి అన్వేష్ కి అట్లాగే కృణాల్ సింగ్ కి ఇద్దరికి కూడా హృదయపూర్వక అభివందనలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, సమాజం అంటే అనేక రకాలైనటువంటి మనుషులు ఉన్నటువంటి సమాజం. ఈ సమాజంలో నేను రెగ్యులర్గా క్లాసులు చెప్పినటువంటి సందర్భంలో అనేక విషయాలను చర్చిస్తున్నటువంటి క్రమంలో కూడా మా అన్వేషు కృణాలు చాలా రకాలైనటువంటి ప్రశ్నలు వేసి కరెక్ట్ అయినటువంటి సమాధానాలు వచ్చేదాకా ఆ సబ్జెక్ట్లో డిస్కస్ చేసినటువంటి వ్యక్తులుగా నేను గమనించాను. ఆ రకంగా వాళ్ళు జీవితాంతం కూడా నేను వాళ్ళతోటి వాళ్ళు నాతోటి కలిసి ఉండటానికి అటువంటి అనుబంధాన్ని కూడా ఏర్పాటు చేసేస్తున్నాం. నన్ను ప్రత్యేకంగా ఈ సమావేశానికి ఆహ్వానించినందుకు మరొకసారి ధన్యవాదాలు. మిత్రులారా, ఈ సమాజంలో కళ్ళుండి అనేక రకాలైనటువంటి ప్రకృతిని విధ్వంసం చేస్తున్నటువంటి వాళ్ళకన్నా మీరు ఎలాంటి విధ్వంసం చేయకుండా ఈ సమాజ అభివృద్ధికి దోహదం చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా ముందుగా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. మీరు చూడండి, ప్రకృతిలో అనేక రకాలైనటువంటి అంశాలు ఉంటాయి. అందులో భాగంగా మనందరం కూడా ఉన్నాం. మనందరం అనేక రకాలైనటువంటి మానసికమైనటువంటి బాధలతో ఉన్నాం. కానీ ఒక చిన్న లోపంతో ఉన్నటువంటి మీరు ఈ సమాజానికి ఎంతో మేలు చేస్తా ఉన్నారు. ఎన్నో రకాలైనటువంటి ఆదర్శవంతమైనటువంటి పనులు చేస్తా ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే గవర్నమెంట్స్ కూడా చేయలేనటువంటి పనులు ఇప్పుడు ఈ స్వచ్ఛంద సంస్థ ద్వారా మీరు చేస్తున్నందుకు నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతా ఉన్నాను. నేను ఆల్రెడీ అన్వేష్ కు డిగ్రీలో ఉన్నప్పుడు అట్లాగే అనేక సందర్భాలలో కూడా చర్చించా. ఏదన్నా ఒక అవకాశం నాకు ఇవ్వండి, నేను కూడా మీతో పాటుగా ఉంటూ మన సమాజానికి సంబంధించినటువంటి మేలు చేసేటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటా అని చెప్పి. ఇప్పుడే మీరు బ్రెయిలీ గారి యొక్క చిహ్నాన్ని మనం ఒక స్తూపాన్ని అక్కడ ఏర్పాటు చేసుకుందాం. దానికి తోటపవన్ ని రిక్వెస్ట్ చేయడం అనేది జరిగింది. తోటపవన్ నేను చాలా సందర్భాలలో కలిసినాం. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద సార్లందరూ కూడా అనేక సందర్భాలలో కూడా ఇటువంటి ఇష్యూస్ తీసుకొని ముందుకొచ్చినటువంటి వాళ్ళే. మేమందరం ఖచ్చితంగా ఒక కమిటీగా ఏర్పడి ఈ యొక్క విగ్రహ స్థాపనగా వచ్చే సంవత్సరం మళ్ళీ అక్కడనే ఏర్పాటు చేసుకునేటట్టుగా పవన్ మాటిచ్చాడు. ఖచ్చితంగా సాధిస్తాడని చెప్తున్నా. నేను కూడా వాళ్ళతో పాటు ఉండి దాంట్లో నా వంతు కృషి చేస్తాను. ఇకపోతే ముందు ముందు కూడా అనేక సందర్భాలలో మనకు రెండు రకాలైనటువంటి సంస్థలకు సంబంధించినటువంటి సభ్యులు ఇక్కడ కనబడతా ఉన్నారు. అందులో తర్వాత ఆర్ఫన్స్ అంటే అనాథులు. వీళ్ళతో పాటు ఇంకొక రెండు రకాలైనటువంటి వ్యక్తులు నాకు తెలిసినటువంటి వాళ్ళు, అది కూడా వికలాంగులు లేదా దివ్యాంగులు అని చెప్పి పేరు పెట్టడం జరిగింది. వారు అట్లాగే ట్రాన్స్జెండర్స్ గా ఉన్నటువంటి LGBTQ కు సంబంధించినటువంటి వ్యక్తులు.